హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. సో మార్నింగ్ లేచి స్ట్రెంథనింగ్ అయితే ఎక్కొట్టాము. ఎందుకంటే నైట్ 12 o'clockకి కేక్ కట్ చేసి పడుకునేసరికి 12:30 12:45 అలా అయిందనమాట. మాకు చాలా ఇయర్స్గా అదే అలవాటు, నైట్ 12 o'clockకి కేక్ కట్ చేస్తాం అనమాట. అయితే మార్నింగ్ మాత్రం లేచి గారెలు, చికెన్ కర్రీ, సేమియా పాయసం చేశాను. అన్ని టేస్టీగా వచ్చాయి. తన బర్త్డేకి ఎప్పుడు అన్ని టేస్టీగానే వస్తాయి, అదేంటో అంటే నా లవ్తో చేస్తాను కాబట్టి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి మాత్రం నేటివ్ సౌత్ అని నార్సింగిలో ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాం. ఇది ఫస్ట్ టైం వెళ్ళడం. మాక్సిమం మేము అలాగే చేస్తుంటాం, ఎక్స్ప్లోర్ చేస్తాము ప్లేసెస్ని. ఇన్ కేస్ ఒకవేళ అక్కడ ఏమైనా బాగోకపోతే సెకండ్ టైం వెళ్ళాం, ఇంకా బాగుంటే వెళ్తుంటామండి. ఒకవేళ నచ్చితే మాత్రం ఎప్పుడైనా తినాలి ఆ ప్లేస్ లో ఇది బాగుంటది అని తెలిసినప్పుడు ఆ ప్లేస్ కి మళ్ళీ రిపీట్ చేసి వెళ్తాము. బట్ మాక్సిమం కొత్త కొత్త ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తాం. చూద్దాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో నేను తిన్నాక మీకు చెప్తాను. డిమార్ట్ బిల్డింగ్ అండి, ఆ బిల్డింగ్ లోనే రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వి రీచ్డ్, పార్కింగ్ లో పెట్టేస్తున్నాం, వచ్చేసాము. అయితే వాలెట్ పార్కింగ్ అయితే ఇక్కడ లేనట్టుంది, ఉండేదేమో మరి. మేమైతే అవునుగా మేము పార్కింగ్ చేస్తున్నాం 4th floor లో అంట, నేటివ్ సౌత్. రీచ్ అయితే అయ్యాము, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. యాక్చువల్లీ మేము వాలెట్ పార్కింగ్కి వెళ్ళలేదు కదా, సో మేము B2 నుంచో B3 నుంచో వచ్చాము. సో అది ఓన్లీ ఫర్ మిరాజ్ సినిమాస్ అంట. సో అటువైపు ఒక సర్వీస్ లిఫ్ట్ ఉంది, సర్వీస్ లిఫ్ట్ లోని మేము డైరెక్ట్ గా పైకి వచ్చి కిచెన్ లోంచి వచ్చామన్నమాట లోపలికి. బట్ మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి, గ్రౌండ్ లోంచి దీనికి లిఫ్ట్ ఉంటుందంట, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. అది మీరు చూసుకొని వాలెట్ పార్కింగ్ కి ఒకవేళ ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా గ్రౌండ్ ఫ్లోర్ లోంచి ఇక్కడికి లిఫ్ట్ ఉంది, 4th floor లో ఉంది ఇది నేటివ్ సౌత్. ఇక్కడైతే కాంటినెంటల్, చైనీస్, అంటే నాకు తెలిసి ఏషియన్ ఫుడ్ కూడా అంతా ఉంది. సో తెలుగు ఫుడ్ కూడా కనిపిస్తుంది. మేమైతే ఈరోజు చైనీస్ చెప్పుకుందాము, చైనీస్ అండ్ తందూరి. చూద్దాం తందూరియా టిక్కానా ఆర్డర్ చేశాక ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. ఓకే, ఇక్కడ స్పెషల్ కాక్టైల్స్ కూడా ఉన్నాయి, కాక్టైల్స్ అండ్ మాక్టైల్స్. మీరు ఏమైనా చెప్పుకోవాలంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఫిల్టర్ కాఫీ మార్టిని అంట, రసం మ్యారీ అంట, వనం ఫ్రెష్ అంట. మీకు అలవాటు ఉంటే చెప్పుకోండి. బాగా అంటే నేమ్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, టేస్ట్ అయితే ఇంకా తెలియదు. కానీ మాక్టైల్స్ కూడా మామిడి చిల్లీ అంట, నన్నారి షర్బత్ కూడా ఉంది ఇక్కడ. నన్నారి షర్బత్ బాగుంటది కదా. సో చెప్పుకోండి, నేనేం చెప్తానో నేను చూస్తా. పొట్ట నిండకపోతే చూద్దాం, పొట్ట నిండిపోతే చెప్పలేం కదా. మామిడి చిల్లీ అయితే ట్రై చేయాలని ఉంది, లెట్స్ సీ. చికెన్ మాంషో సూప్ చెప్పాము, ఇలా ఫ్రైడ్ నూడిల్స్ ఇందులో వేసుకొని అలా సోక్ చేసుకొని తింటే బాగుంటుంది. టేస్ట్ చూసి చెప్తా. బాగుంది, అన్ని స్పైసెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఫస్ట్ స్పూన్ టేస్ట్ చేశాను కాబట్టి లెట్ మీ సీ. ఏది ఎక్కువ తక్కువ లేదు, చాలా మైల్డ్గా ఫ్లేవర్స్ అన్ని. ఈవెన్ నూడిల్స్ కూడా క్రిస్పీగా అందులో సోకే బాగున్నాయి. చికెన్ కూడా టెండర్గా ఉంది, బాగుంది సూప్ అయితే. ఇది వచ్చేసి అంగారా చికెన్ టిక్కా. నాకు తెలిసి స్పైసీగా ఉంటుంది. మా ఇంట్లో అందరూ స్పైసీ బాగానే తింటారండి, ఇంక్లూడింగ్ మా అబ్బాయి. సో నేను కొంచెం స్పైసీ ఐటమ్సే చెప్తూ ఉంటాను, మైల్డ్ స్పైసెస్ అని ఏం కాకుండా. నాకైతే దీంతో ఇచ్చే అనియన్ కూడా చాలా ఇష్టం. బాగుంది, చాలా టెండర్గా. చికెన్ అయితే బాగా కుక్ అయింది. స్పైసీ అనుకున్నాను కానీ సూపర్ స్పైసీ ఏం కాదు, ఎవరైనా తినగలుగుతారు. అన్ని మసాలాస్ అన్ని బ్యాలెన్స్డ్గా బాగుంది టేస్ట్ అయితే. పెరి పెరి పనీర్ టిక్కా అంట,
బా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది పనీర్. టేస్ట్ కూడా మైల్డ్ గా, పనీర్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. సాఫ్ట్ గా మెల్ట్ అయిపోతుంది మౌత్ లో పెట్టుకుంటుంటే. నేను ఇక్కడ మామిడి చిల్లీ అని ఒక మొక్కలు చెప్తా. అంటే నాకు తెలిసి మామిడికాయ, చిల్లీ పౌడర్, ఇంకా ఆల్పినోస్ ఇవన్నీ యూస్ చేసి చేశారు. టేస్ట్ చేసి చెప్తా. ఆంపన్నా, ఎగ్జాక్ట్ ఆంపన్నా కాదు, బాగుందండి. ఎలా చెప్పాలో తెలియదు కానీ మీరు మామిడికాయ ఈ నార్మల్ మ్యాంగోని దాని మీద చిల్లీ వేసుకొని తింటాం కదా, ఆల్మోస్ట్ అదే ఫ్లేవర్. బాగుంది. నేను మధురై చికెన్ బిర్యానీ చెప్పాను. చిట్టుముత్యాల రైస్ తో చేశారు. అండ్ రైతా ఏమొచ్చేసి ఇలా ఆనియన్ గా ఎక్కువ, అంటే కర్డ్ కన్నా ఎక్కువ ఆనియన్ ఉంది. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నాం. ఆల్మోస్ట్ సేమ్ చిట్టుముత్యాల బిర్యానీ టేస్ట్ లాగా ఉంది. కొంచెం చెప్పాలంటే ధోని బిర్యానీ కైండ్ ఆఫ్ టేస్ట్ వచ్చింది. బాగుంది. నైస్. వస్తే చెప్పుకోండి, డిఫరెంట్ ఉంది. మనం ఎప్పుడు తినే బిర్యానీ కన్నా కొంచెం యూనిక్ గా ఉంది. బాగుంది. ఇక్కడ ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ ప్లాటర్స్ ఉన్నాయి. పులావ్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, ఆల్ కైండ్స్ ఆఫ్ రైస్ ఐటమ్స్ ఉన్నాయి. నేటివ్ సౌత్ భోజనం అని థాలి ఒకటి ఉంది. ఐ థింక్ నేను లాస్ట్ టైం చూసినప్పుడు అందరూ అంటే అందులో మనకి నచ్చినవి థాలీలో చెప్పుకోవచ్చు అనేసి అనుకుంటా. నేను ఈ మధ్యన అంతా బాగా థాలీలు తిని ఉన్నాం కదా, అందుకే ఈసారి థాలీ చెప్పా. నెక్స్ట్ టైం థాలీ కూడా ట్రై చేస్తాం. ఇక్కడ కేరళ డిషెస్ కూడా ఉన్నాయి, లైక్ పరోటాస్, బెనె దోస, ఇడియప్పం, అలానే రాగ సంకటి అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఈసారికి ఇలా కానీ జస్ట్ నార్మల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, అంటే మంగోలియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారంట దీన్ని. నాకు కూడా ఈరోజు తెలిసింది. నేను ఊరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చైనీస్ అని అనుకున్నాను, బట్ మంగోలియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. రెస్టారెంట్ స్టైల్ ఎలా ఉండాలో అలాగే ఉంది. మన స్ట్రీట్ స్టైల్ లాగా కారం ఇవేం కాకుండా చాలా మైల్డ్ గా, లైట్ గా పెప్పర్, రైస్ క్రీమ్స్ కూడా బాస్మతి యూస్ చేశారు. సో మంచిగా లాంగ్ గా అండ్ పెప్పర్, క్రష్డ్ పెప్పర్ యూస్ చేశారు. బాగుంది. టేస్ట్ అయితే సటిల్ గా బాగుంది. ఫైనల్ గా సిజ్లే బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్, చాలా పచ్చిగా ఉంది. హాట్ బ్రౌనీ విత్ కూల్ ఐస్ క్రీమ్. నోరు కాలుతుంది కదా, అందుకే ఊరుకున్నా. వాల్నట్స్ కూడా వేస్తారు. వాల్నట్ బ్రౌనీ బాగుంది, చాలా బాగుంది. చాక్లెట్ సిరప్ బాగుంది, ఐస్ క్రీమ్ బాగుంది, బ్రౌనీ బాగుంది, అన్ని కలిపి కూడా బాగుంది. కానీ నాకు కాదు, వాడి కోసం చెప్పాను. పాపం నేను టేస్ట్ చేస్తాను. బాగుందా? టేస్టీ ఉందా? యావరేజ్ ఉందా? ఎలా ఉంది? సూపర్ ఉందా? చిన్నప్పుడైతే వాడిలా డెజర్ట్స్, చాక్లెట్స్ ఇలాంటివి ఏం తినేవాడు కాదనమాట. ఒక 2 years నుంచి అవి నెమ్మదిగా కొంచెం కొంచెం సెలెక్టివ్ గా తింటున్నాడు. లేకపోతే అవన్నీ నేనే వేసేదాన్ని. ఇప్పుడు కూడా దాంట్లో మధ్య మధ్య తింటున్నా ఇలా. కానీ ఒక్కదానికి చెప్పుకోవట్లేదులేండి, షుగర్స్ కట్ చేస్తాను కాబట్టి. అయిపోయిందండి. కిందకి దిగేసాము, వచ్చేసాము. ఇందాక వాలెట్ ప్యాకింగ్ లేదు, కానీ వాళ్ళు మేము వచ్చాక ఈసారి ప్రొవైడ్ చేశారు. అయితే ఫుడ్ టేస్ట్కి వస్తే 4.5 out of 5 అనొచ్చు. 4.5 out of 5 అనొచ్చు. బాగుంది, టేస్ట్ బాగుంది. అన్ని
ఏదైనా సరే అంటే అన్ని డిషెస్ చెప్పుకున్న చికెన్ టిక్కా అవనివ్వండి, లేదంటే పనీర్ టిక్కా అండ్ మధురై బిర్యానీ, బ్రౌనీ, మాక్టైల్ అయితే ఏదైతే చెప్పుకున్నామో అది కూడా బాగుంది. నాకైతే అన్ని నచ్చాయి. డెఫినెట్లీ నెక్స్ట్ టైం విజిట్ చేయొచ్చు. టేస్ట్ వర్త్ ఇట్ అనమాట. అంబియన్స్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి నేను సరిగ్గా వీడియో తీయలేదులా ఉన్నాను. కిచెన్ లోంచి వచ్చాం కదా మేము, కిచెన్ కూడా హైజీనిక్ గానే అనిపించింది. చెప్పాను కదా ఇందాక కన్ఫ్యూజ్ అయ్యి మేము సర్వీస్ లిఫ్ట్ లోంచి కిచెన్ లోపల నుంచి రెస్టారెంట్ లోపలికి వెళ్ళామని చెప్పి. సో కిచెన్ కూడా హైజీనిక్ గా అనిపించింది చూడడానికి. సో గుడ్, మీరు విజిట్ చేయొచ్చు. సో నార్సింగిలో నేటివ్ సౌత్. ఓకే, గుర్తుంచుకోండి, ట్రై చేయండి. ఓకే, ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఇలాంటి చాలా చాలా మంచి మంచి వీడియోస్ వస్తా. ఇది స్టార్టింగ్ కదా, కొంచెం స్టార్టింగ్ ట్రబుల్, బట్ లేటర్ ఆన్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఎంకరేజ్ చేయండి మరి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, బాయ్ బాయ్, సీ యూ. ఇట్లు మీ స్వప్న.